ఒక ఇంటి బయట వరుసగా వెళ్తున్న చీమలను చూసిన చిట్టెలుక, ఏంటి ప్రొద్దున్నే అంతా కలిసి బయలుదేరారు ఎక్కడికి? ఆహారం వెతుక్కోవడానికి వెళ్తున్నాం. రోజున ఎప్పుడు చూడు తిండి ధ్యాసే. మీ చిన్ని పొట్టకి ఎంత ఆహారం కావాలేంటి? చీమలేమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాయి. తెల్లారి పెద్ద వాన పడింది. చీమలు తాము దాచుకున్న ఆహారాన్ని తినసాగాయి. ఎలుక మాత్రం గాబరా పడిపోయింది. ఆహారాన్ని జాగ్రత్త చేసుకున్న చీమలు ఇంత వర్షంలోనూ చక్కగా తింటున్నాయి. నేను ముందే తెచ్చుకుని కొలువులో దాచుకోవాల్సింది అని అనుకుంది ఎలుక. ఇదిగో ఈ పకోడీ ముక్క తీసుకో. ఇప్పుడు అర్థమైందా మేము రోజు ఆహారం కోసం ఎందుకు తిరుగుతున్నామో? తెలిసింది మిత్రమా. ఈ రోజుకే కాకుండా రాబోయే రోజులకు ఆహారాన్ని వెతికి దాచుకుంటారు మీరు. ముందు చూపుతో ఆలోచించి కష్టపడితే పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చని తెలిసింది. థ్యాంక్ యూ.